హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళి వచ్చాకనమాట. మేము ఆ రోజు వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక వస్తూ కేఎఫ్సీ తెచ్చుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ లేసేసాను. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు అప్పటికే. ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చాక హెడ్ బాత్ చేస్తాను ఎప్పుడైనా. ఇక్కడ హెయిర్కి ఆయిల్ పెట్టుకొని చేస్తానన్నమాట. ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ తప్పకుండా చేస్తాను. ఎందుకంటే బయట అంతా డస్ట్, బయట మనం తిరుగుతాం కదా, అంత డస్ట్ అంతా మళ్ళీ డాండ్రఫ్ వచ్చేస్తుంది అనేసి నేను తప్పకుండా ఆయిల్ పెట్టుకొని రాగానే నేను హెడ్ బాత్ చేస్తాను. ఇంక ఇక్కడ నేను ఆ రోజు పాలకూర తెచ్చిచ్చారనమాట. పాలకూర పప్పు వేద్దాం అనేసి వేస్తున్నాను. ఇంకా ఇక్కడ పాలకూర మాత్రం మంచిగా క్లీన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం పర్టికులర్గా చూడండి. ఎందుకంటే నేను ఆ గ్రీన్ కలర్లో అండి చిన్న గ్రీన్ కలర్ పురుగు అసలు కన్ననే కనిపించట్లేదు. అండ్ అది మనం చూడకుండా అలానే వేస్తే చూడము, అంత పర్టికులర్గా మనం చూడము. అందుకని కొంచెం జాగ్రత్త. గ్రీన్ లీవ్స్ అన్నీ ఎవరైనా యూజ్ చేస్తుంటే రోజు మనం యూజ్ చేసే గ్రీన్ లీవ్స్ అనేవి హెల్త్ కూడా చాలా మంచివి. కొంచెం యూజ్ చేసే వాళ్ళు కొంచెం మంచిగా క్లీన్ చేసుకొని చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇది యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. ఇంక ఇక్కడ మంచిగా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 times మంచిగా క్లీన్ చేసుకుంటాను. ఇక ఇక్కడ నేను కందిపప్పు క్లీన్ చేసుకొని పప్పు వేద్దామనేసి కందిపప్పు క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒకటి చెప్తాం అనుకుంటున్నాను. ఏంటంటే నార్మల్గా నేను బయట చూస్తున్నాను కదా, అండ్ పేరెంట్స్కి మనం ఎంత చేస్తున్నామనేది ఇంపార్టెంటే. వాళ్ళు మన దగ్గర నుంచి ఆశిస్తారు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వచ్చాక ఖచ్చితంగా రేపు మనం ఆ ఏజ్కి వెళ్ళాక ఖచ్చితంగా మన కొడుకుల నుంచి ఆశిస్తాము. బట్ ఎంత చేయాలో అంత చేస్తున్నా కూడా కొంతమంది ఉంటారు, వాడేం చేస్తున్నాడు, ఈమెం చేస్తుందిలే అనేసి కొంతమంది అలా పోక్ చేస్తూ ఉంటారు. సో అలా అన్నప్పుడు కొంతమందికి హర్టింగ్ అనిపిస్తుంది. కొంచెం అది మార్చుకోవాలి పేరెంట్స్ అయినా. అండ్ కోడళ్ళు కూడా అంటారా వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తున్నారు అనేది, అది కూడా తప్పే. బట్ కొడుకులు ఎంత చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనకి గ్యాప్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో ఉంటాం కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. సో అంటే అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కాదంటలేను. బట్ కొంతమంది ఉంటారు, అలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, లేకుంటే ఆమె ఏ సిచ్యువేషన్లో ఉందనేసి ఎవరికి అర్థం కాదు. అర్థం చేసుకునేది పేరెంట్సే. వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే అది ఇక మనం ఎంత చేసేది ఎందుకు. సో ఇది నాకు ఎందుకు చెప్పాలనిపించింది. కొంతమంది ఒక 1% మారినా నా నుంచి కొంచెం మంచిదే కదా. సో అందుకనేసి నేను చెప్తున్నాను. ఎవరైనా బ్యాడ్గా తీసుకుంటే నేనేం చేయలేను, నేనేం తప్పుగా కూడా ఏం చెప్పలేదు. సో ఇంక ఇక్కడ నేను తెచ్చుకున్నవన్నీ బాక్స్లలో ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా నేను వాటర్లో చియా సీడ్స్ వేసుకొని రోజు డైలీ తాగుతాను అనమాట. ఇక్కడ నేను పప్పు పెట్టేసాను. ఇక్కడ నేను చింతపండు వేయలేదు, మర్చిపోలేదండి. లేదు ఇంకప్పుడు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేక నేను అలా అడ్జస్ట్ అయిపోయాను అనమాట. ఇంకంత అవసరం కూడా లేదు. చింతపండు కూడా అంత మ్యాండేటరీ ఏం కాదు. కొంతమంది లేకపోతే అస్సలు తినలేరు, అది వాళ్ళ అలవాటు. ఇంక ఇక్కడ నేను ఆ రోజు వెళ్ళే రోజు క్లీన్ చేసుకున్న బౌల్స్ ఇవాళ సర్దుకుంటున్నాను. ఆ రోజు నేను ఈవినింగ్ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అప్పుడు లంచ్ చేసుకున్నాయి, ఆ రోజు క్లీన్ చేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంక ఇక్కడ నేను అన్ని సర్దుకునేసి పప్పు వన్ సైడ్ పెట్టేస్తాను అనమాట. వెళ్ళి వచ్చేసరికి నేను చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ వచ్చిన లగేజ్ ఇంకా ఆ రోజు నేను పప్పు పెట్టేసాక సర్దుకుంటున్నాను. మిర్రర్ అంతా కొంచెం డస్టీగా అయిపోయింది. అదంతా క్లీన్ చేసుకుంటూ పేపర్స్ క్లియర్ చేస్తూ అలా నేను సర్దుకుంటున్నాను అనమాట. అంటే మేము రీసెంట్గానే ఈ రూమ్ తీసుకున్నాము కాబట్టి అంటే 1 weekలోనే వెళ్ళిపోయాము. ఇంకా ఇవన్నీ సర్దుకునేసరికి నాకు అంత టైం లేకుండే, అందుకనేసి కొన్ని అలా సర్దేసుకి వెళ్ళిపోయాను. మళ్ళీ నీట్గా మిర్రర్ దగ్గర పేపర్ వేయలేదు, అందుకనేసి మళ్ళీ పేపర్ వేసాను. ఇక్కడ బ్యాగ్లో తెచ్చుకున్న బట్టలు అండ్ అక్కడి నుంచి క్లీన్ చేసుకున్న బట్టలు అవన్నీ సర్దుకుంటున్నాను. ఇక్కడ పప్పు అయిపోయింది, వన్ సైడ్ రైస్ పెట్టాను. నా దగ్గర ఒకటి రైస్ కుక్కర్ ఉంది. అండ్ ఆ రోజు బౌల్లో వండేసాను అనమాట రైస్. ఇక్కడ పోపు వేస్తున్నాను. ఇది గుర్తుంచుకోండి, పప్పుకి ఆయిల్కి బదులు
రీప్లేస్ చేయండి ఒక్కసారి. నేను చెప్తున్నాను కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గీతోని పోపు వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ గీతో పోపు వేసాక కూడా వెంటనే అంటే కలిపేయకుండా వెంటనే ఆ లిడ్ క్లోజ్ చేసేసేయండి. అప్పుడు మంచి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మంచి పప్పుకి అంత మంచి స్మెల్ అది మంచిగా అనిపిస్తుంది మనకి, ఆ ఫ్లేవర్ అనేది మంచి తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఒక వన్ సైడ్ రైస్ పెట్టాను, రైస్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ నేను గీ బాక్స్ అనుకుంటుంది క్లీన్ చేస్తున్నాను, వాడేసాక ఫ్రిడ్జ్లో పెడతామనేసి. ఇంకా అయిపోయింది, ఇంకా అవన్నీ సర్దుకున్నాను. కొంచెం ఫేస్ అంతా క్లీన్ చేసుకొని వచ్చేసి ఇంకా నేను ఆ రోజు మార్నింగ్ కూడా నేనేం తినలేదు. నైటే కేఎఫ్సీ మస్తు ఎక్కువైపోయింది అనమాట. ఇంకా నేను మార్నింగ్ ఏం తినలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ ఇవన్నీ లంచ్ చేసుకొని లంచ్ చేస్తున్నాను. 1 ఎగ్ నేను రైస్లోనే పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను అది పోపు ఇప్పుడు కలుపుతున్నాను అంత లాస్ట్లో, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచి తెలుస్తుంది, ఆ గీ ఫ్లేవర్ అనేది. ఇక్కడ ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వెల్లుల్లి కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చి ఆ స్మెల్ అంతా అరోమా అంతా మనకు వస్తున్నప్పుడు అప్పుడు మీరు కట్టేయండి స్టవ్. అప్పుడు మీకు మంచి ఆ పప్పులో మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ రోజుగా ఇల్లు మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఇంకా ఇల్లు కూడా ఏం మోకలేదు, తోడవలేదు. వచ్చి నేను వంట చేసుకొని తెచ్చుకున్న క్లాత్స్ అవన్నీ సర్దుకునేసరికి నాకు ఆ రోజు 2-3 అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను ఈవినింగ్ ఇల్లు ఊడుస్తున్నాను. ఇంకా రోజు నేను కొంచెం రెస్ట్ తీసుకొని అవన్నీ మార్నింగ్ అదంతా చేసేసరికి కొంచెం అలసిపోయాను. అండ్ మా దగ్గర నుంచి ఒక 3 అవర్స్ అనమాట జర్నీ కార్లో కాబట్టి 3 అవర్స్. చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈవినింగ్ అంత పని అయిపోయాక కొంచెం సేపు కూర్చొని ఇంక ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. ఎక్సర్సైజ్ అనేది ఒక 20-30 మినిట్స్ ఖచ్చితంగా చేస్తాను డైలీ. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో మాత్రం తప్పకుండా చేస్తాను. మన హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ నాకు మధ్యలో పీసీఓడి వచ్చి ఉండే, అందుకనేసి నాకు అప్పటి నుంచి అలవాటు అనమాట. మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది, నేను అప్పుడు కూడా ఎక్సర్సైజ్ వీడియోస్ పెట్టేదాన్ని. అప్పుడు పీసీఓడి ఉండి, ఇప్పుడు అది రెగ్యులర్ అయిపోయింది. కానీ నేను ఎక్సర్సైజ్ అయితే రోజు డైలీ చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. రోజుకి ఒక 10 మినిట్స్ నేనేం ఒకటేసారి 1/2 అవర్ 45 మినిట్స్ ఏం చేయకపోతుండే ఫస్ట్ సారి అయితే. ఒక 10 మినిట్స్, ఇంకో 3 డేస్ తర్వాత ఒక 15 మినిట్స్, అలా 20 మినిట్స్ అలా నేను ట్రై చేస్తూ ఇప్పుడు ఒక 30-45 మినిట్స్ తప్పకుండా చేస్తాను. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ పూరి అడిగారనమాట, పప్పు ఉంది కాబట్టి ఇక పూరి చేసేసాను. ఇంకా ఆ రోజు మా డిన్నర్ పూరితో ఎండ్ అయిపోయింది. చాలా మంచిగా వచ్చినాయి అనమాట పూరి పప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.